నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేశ్వరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆయన ఇళ్ల పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారంటూ విమర్శించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ ఇల్లాలిని చూడు ఇల్లుని చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్లు ఆత్మగౌరవంతోని బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇంటాయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు కొడుకు కోడలుంటే యాడుంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ల కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు పోయినోళ్ళలాగా వాళ్ళ పార్టీ కనుగ కప్పుకున్నాం అనుకో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం పేదోళ్ళకే ఇస్తాం నిజమైన అర్హులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు 2 తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఆలోచన చేయండి అందుకే ఇవాళ నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా ఇక ఈయన ఇట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన ఆయన మంచి డ్రెస్సులు వేసుకుంటాడు తీయగా మాటలు చెప్తాడు ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటెల రాజేందర్ని అడుగుతున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహా ఎవ్వరూ ఉండరు అంటూ వ్యాఖ్యానించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో ఆయన మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చింది పార్టీ కార్యకర్తలే అని చెప్పుకొచ్చారు ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ కుమ్ముక్కైంది ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై
కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి. ఎందుకే నామనాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వవా? ఖమ్మం జిల్లాలో ఎందుకో ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కు లేదా? కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా? మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే? అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని చీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. బీఆర్ఎస్ చేవెళ్ల నల్లగొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసంలో సమావేశం జరిగింది. రాజకీయ సమీకరణలు, చేవెళ్ల నల్గొండ లోక్సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్యేలు, తాజా మాజీలు, సీనియర్ లీడర్లు హాజరయ్యారు. ఒకే రోజు 3 పార్టీల సభలు. తెలంగాణలో లోక్సభ దంగల్కు 3 ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయి. రేపు పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్, కరీంనగర్లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు 1,00,000 మంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సభ వేదికపైనే మహాలక్ష్మి గ్యారంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక అదే రోజు కరీంనగర్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 3 నెలల పాలన, కేంద్ర ప్రభుత్వ విధానాలను కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్న కమల దళం అందుకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. మొదట సోషల్ మీడియా వారియర్స్ తో, ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఏకలవ్య కులానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ భావిస్తే గవర్నర్ తిరస్కరించి అన్యాయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేటలో నిర్మించిన ఏకలమిత్ర మండలి భవనానికి హరీష్ రావు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఏకలవ్య భవనాన్ని నిర్మాణం చేసుకున్నామన్నారు. ఎమ్మెల్యేలుగా ఏకలవ్యులు గెలిచే పరిస్థితి లేదని, అందుకే ఎమ్మెల్సీగా సత్యనారాయణ కేసీఆర్ కు అవకాశం ఇచ్చారన్నారు. కానీ గవర్నర్ తిరస్కరించి దాన్ని వెనక్కు పంపించారని, హైకోర్టు సైతం ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టిందని అన్నారు హరీష్ రావు. వాస్తవానికి మన సత్యనారాయణ గారికి మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఇలా గవర్నర్ గారు ఏ రకంగా మనకు అన్యాయం చేసిందో కూడా మీరు చూస్తుంటారు. చివరికి హైకోర్టు కూడా మొన్న చెప్పింది కేసీఆర్ గారు చేసిన దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు, మరి దాన్ని పునః పరిశీలించాలని చెప్పి హైకోర్టు కూడా మన గవర్నర్ గారికి ఆదేశం ఇచ్చిన విషయం కూడా చూశారు. అంటే మా ఏకలవ్యులకు ముఖ్యంగా మన జాతి నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేకపోతున్నారు కనుక. తెలంగాణ కోసం కేసీఆర్ గులాబీ జెండా ఎంతలా పోరాడిందో అందరికీ తెలుసన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. ఇప్పుడు సైతం తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు పార్లమెంట్లో ఉండాలన్నారు. మేడిగడ్డ కుంగి 3 నెలలవుతున్నా ప్రభుత్వం రిపేర్లు చేయటం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికే రిపేర్లు చేసేదని చెప్పారు. ఒకవైపు పంట పొలాలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తోంది అంటూ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా గెలిచి ఉండి ఉంటే, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే, ఇలాంటి శాసనసభ్యుల్ని మంత్రులైన తర్వాత మేడిగడ్డ దగ్గర ఉంచి అక్కడ వెంటనే మరి ఆ కుంగిన పిల్లల దగ్గర కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టి వీలైతే వేల సంఖ్యలో టిప్పర్లని మరి ప్రొక్యూర్ చేసి
పక్కకున్నటువంటి మట్టి గుట్టలుంటాయి, మట్టి దిబ్బెలుంటాయి, వెంటనే మట్టిని తరలించి ధరణి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రైవ్ ను ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు కమిటీ సభ్యులు సునీల్ తెలిపారు. భూ యజమానుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటి వరకు 2,40,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 1,00,000 దరఖాస్తులకు నివేదికలు తయారయ్యాయని చెప్పారు. డ్రైవ్ మొదలైన తర్వాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని వెల్లడించారు. మరో 2-3 నెలల్లో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ మేరకు ధరణి మాడ్యూల్లో మార్పులు రావాలి. ఇప్పుడు ఆ మాడ్యూల్లో మార్పులు కూడా జరుగుతున్నాయి. డ్రైవ్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా మంచి ఫలితాలు కనపడుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు మేము కూడా వెళ్ళొచ్చినాం. పెద్దలు కోదండరెడ్డి గారు కానీ వారితో కలిసి నేను కొన్ని మండలాలకు వెళ్ళినాం. ఒక ఆశ రైతుల్లో కలిగింది, సమస్య తొందరగా పరిష్కారం అవుతాయని. రెవెన్యూ యంత్రాంగం కూడా దీన్ని ప్రాధాన్యతగా తీసుకోవడం మొదలుపెట్టింది. పరిష్కారాలు మొదలైనవి. మాకున్న సమాచారం మేరకు దాదాపుగా 1,00,000 దరఖాస్తుల మీద ఈ రోజున నివేదికలు తయారైనాయి. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ లో అప్రూవింగ్ మోడల్స్ వచ్చేస్తాయో వెంటనే అవి అప్రూవల్ అయిపోతాయి. ఇప్పటికీ ఆ అప్రూవింగ్ మోడల్స్ కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఉన్నాయి, ఇంకా దరఖాస్తులు పరిష్కారం చేయాల్సినవి కూడా ఇంకా చాలా. పులివెందుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించారు. పులివెందుల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లకు సైతం శ్రీకారం చుట్టారు. ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1, వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్, పులివెందుల్లో డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, వైఎస్ఆర్ సర్కిల్లో రాజశేఖర రెడ్డి విగ్రహాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు 13 కమిటీలను ఏర్పాటు చేశారు. 3 పార్టీల నాయకులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు, పవన్, షెకావత్, బైజయంత్ పాండా పాల్గొన్నారు. పార్లమెంట్ సీట్ల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 8 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై సమీక్ష జరిగింది. సీట్ల సర్దుబాటుతో పాటు వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపైన భేటీలో కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందనే అంశంపైన నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకుంటోందని షెకావత్ కు చంద్రబాబు, పవన్ వివరించారు. సచివాలయ వ్యవస్థను వైసీపీ దుర్వినియోగం చేస్తోంది అనే అంశంపైన ఈ చర్చలో ప్రస్తావనకొచ్చింది. అవినీతి కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నల్ల చొక్కా వేసుకుని పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. మతతత్వ పార్టీ అంటూ బీజేపీని గతంలో విమర్శించి కేసులకు భయపడి 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు కుదుర్చుకున్నాడు అంటూ ఆక్షేపించారు కొడాలి నాని. అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి అబద్దాలు చెప్పేందుకైనా చంద్రబాబు వెనుకాడంటూ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపుకెళ్ళినటువంటి దమ్ము, సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. అందుకే ఈ బాబు ఢిల్లీ బాబుల కోసం రోజులు పడిగాపులు కదా కాళ్ళ దగ్గర కూర్చునే అలయన్స్లు పెట్టుకునే మతతత్వ పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లిం మోహంలోకి పోయాడు. అతను ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలేదు, ప్రధానమంత్రిగా ఉండడానికి వీలేదు అని చెప్పి టీడీపీ నేత నారా లోకేష్ మలివిడత శంఖారావం యాత్ర ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం యాత్ర కొనసాగింది. ఇవాళ అనంతపురం, తాడిపత్రిలో నిర్వహించిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలోని 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారు అంటూ ఆయన మండిపడ్డారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఇక చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోము అంటూ వార్నింగ్ ఇచ్చారు లోకేష్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు, ఏమైంది ఆ హామీ? ఇంకొక హామీ ఇచ్చావే, ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, ఏమైంది ఆ హామీ? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను, ఏమైంది ఆ హామీ? ఇంకా అదే కాదు, ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. తాడిపత్రిలో ఉన్న అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ ను చూడాలనేది ప్రధాని మోదీ కల అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేదని, మోదీ ప్రధాని అయ్యాక భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి చేరుకుందన్నారు. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని పురంధేశ్వరి తెలిపారు. రానున్న రోజుల్లో ఆర్థికంగా భారత్ 3వ స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో 2047వ సంవత్సరం కల్లా ఒక వికసిత్ భారత్ ని అంటే సర్వతోముఖాభివృద్ధిని సాధించినటువంటి ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలి అనేది వారి యొక్క కళ, లక్ష్యం కూడా. వారు వేసే ప్రతి అడుగు ఏ విధంగా మన భారతదేశాన్ని కేవలం మాటల్లో ఆర్థిక శక్తిగా కాదు, కానీ చేతల్లో కూడా. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి సూపర్ హిట్ అని ఎంపీ రఘురామరాజు అన్నారు. ప్రస్తుతం తనది ఏ పార్టీ కాదని కూటమి పార్టీ అని వ్యాఖ్యానించారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి తానే పోటీ చేస్తారని స్పష్టం చేశారు ఆయన. కూటమిలో ఏ పార్టీకి నర్సాపురం టికెట్ కేటాయించినా పోటీ చేసేది మాత్రం తానే అన్నారు. 175 స్థానాల్లో విజయం మాదే అంటున్న జగన్ కు పిచ్చి పట్టింది అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడైనా ఆ విధంగా జరుగుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి భయం చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో కూటమి సూపర్ హిట్ కూటమి. నేను నర్సాపురం నుంచి పోటీ చేస్తా. ఏ పార్టీ అంటే ఇంకా తేలలేదు కదా, చర్చలు జరుగుతున్నాయి పైన, ఆయన ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఎన్ని నెంబరు అన్నదే తేలింది. నా నర్సాపురం టీడీపీకి ఉంటుందా బీజేపీకి ఉంటుందా తెలీదు. సో తెలిస్తే ఆ పార్టీ నుంచే నేను పోటీ చేస్తా. ఏ పార్టీ తీసుకున్నా నాకే ఇస్తుంది, నేనే పోటీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీతో మాట్లాడి నాకే వద్దు అన్నా ఆడు బొక్క. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచో సస్పెన్స్ గా ఉన్న కందుల దుర్గేష్ వ్యవహారం ఇవాళ జనసేన తేల్చేసింది. ఆయన్ను నిడదవోలు నుంచి బరిలో నిలుపుతున్నట్టుగా పార్టీ ప్రకటించింది. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ కోసం దుర్గేష్ పట్టుబట్టిన పొత్తులో భాగంగా అక్కడి నుంచి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో కందుల దుర్గేష్ కు నిడదవోలుకు టికెట్ ను జనసేన కేటాయించింది. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ ను కలుపుకొని ముందుకు వెళ్తానని దుర్గేష్ తెలిపారు. నిడదవోలు శాసనసభ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో కూడినటువంటి దేశంలోని 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తయారు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఛత్తీస్గఢ్ లో మహరీ వందన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలకు నెలకు 1000 రూపాయలు అందించడమే మహరీ వందన్ కార్యక్రమం లక్ష్యమన్నారు. తొలి విడతగా 655 కోట్లను వివాహిత మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ప్రకటించారు. केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी श्रीमान गिरिराज सिंह जी, श्री अर्जुन मुंडा जी, श्री मनसुख मांडविया जी और देश के अलग अलग हिस्सों से आई हुई కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపైన విధి విధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమల్లోకి తీసుకొస్తూ నిబంధనలను ప్రకటించింది కేంద్రం. ఈ చట్టం విధి విధానాలు, అమలు నిబంధనలను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు సీఏఏను అమలు చేస్తామన్న బీజేపీ ఆ విధంగానే నోటిఫికేషన్ ప్రకటనకు ముందే సీఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే పౌరసత్వాన్నిచ్చేందుకు ఈ నిబంధనలను కేంద్రం రూపొందిస్తోంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సీఏఏ చట్టం 2019 డిసెంబర్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అయితే నిబంధనలు లేకపోవటం వల్ల ఇంతవరకు ఈ చట్టం అమల్లోకి రాలేదు. రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే అని ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంక్ చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా సమాచారాన్ని బహిర్గతం చేయాలి అంటూ
ఈసీకి స్పష్టం చేసింది. వివరాలు ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని కోరిన ఎస్బీఐ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. బాండ్లు ఇచ్చిన వారు, స్వీకరించిన వారి వివరాలు పూర్తిగా జత చేసేందుకు మరింత సమయం పడుతుందని ఎస్బీఐ తరపు న్యాయవాది సాల్వే తెలిపారు. అయితే ప్రొసీజర్ ఫాలో కావాల్సిన అవసరం లేదని, సీల్డ్ కవర్ తెరిచి ఈసీకి ఇస్తే చాలు అంటూ వ్యాఖ్యానించారు సీజేఐ చంద్రచూడ్. ఇక బాండ్ల వివరాల విషయంలో 26 సంవత్సరాలుగా ఏం చేశారంటూ కోర్టు నిలదీసింది. కనీసం ఈ 26 రోజుల్లో ఏం చేశారో కూడా తమకు సమర్పించలేదని అసహనం వ్యక్తం చేసింది కోర్టు. భారత రక్షణ రంగ చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణిని పూర్తి దేశీయంగా అభివృద్ధి చేశారు. దీన్ని మొదటిసారిగా గాల్లోకి పంపించగా అంచనాలను అందుకుంటూ డిఆర్డీఓ శాస్త్రవేత్తలను ఆనందోత్సాహాలకు గురిచేసింది. ఈ ప్రాజెక్టుకు మిషన్ దివ్యాస్త్రగా నామకరణం చేశారు. అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ టెక్నాలజీని వినియోగించారు. ఎంఐఆర్వీ టెక్నాలజీతో రూపొందించిన క్షిపణిని ఒక్కసారి ప్రయోగించాక అందులోని వార్ హెడ్లు పలు విభాగాలుగా విడిపోయి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈడీ షాక్ ఇచ్చింది. టీఎంసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 10,29,00,000 రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ తెలిపింది. ఆల్కెమిస్ట్ గ్రూప్ ఇతరులు చేసిన మనీ లాండరింగ్ నేరంపైన విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10,29,00,000 రూపాయలను ఈసీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అటాచ్ చేసింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.